హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. ఈరోజు వీడియోలో కాబూలీ శనగలతోటి స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. శనగలు నానిపోయినట్లయితే వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా సులభం. శనగలలో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. శనగలతోటి ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా శనగలను నానపెట్టుకోవాలండి. నేను ఇలా కాబూలీ శనగలను 1 కప్పు వరకు తీసుకుని 6 గంటల పాటు నానపెట్టుకున్నాను. నానపెట్టుకున్న శనగలనే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా నానపెట్టుకునే శనగల్లో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి వాటర్ సెపరేట్ చేసుకున్న శనగలను వేసుకోండి. తర్వాత ఇందులోకే ఏ కప్పుతో అయితే శనగలను తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళను వేసుకోవాలి. అలాగే ఇందులోకి పచ్చి బంగాళదుంపలను పొట్టు తీసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బంగాళదుంపను విడిగా ఉడికించాల్సిన పని లేదండి. ఇలా శనగలతో కలిపి ఉడికించేసుకోవచ్చు. 3 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. శనగలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ శనగల్లో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1/2 ఇంచు వరకు అల్లం ముక్కలను వేసుకోండి. అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును వేసుకుని వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకుని వాటర్ సెపరేట్ చేసుకుని ఉంచుకున్న బంగాళదుంపలను శనగలను కూడా వేసుకోవాలి. అలాగే ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ రుచికి సరిపడా ఉప్పును మళ్ళీ వేసుకుని మెత్తగా నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోండి. నీళ్లు వేయకుండా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడైనా చిన్న చిన్న పప్పు బద్దలు ఉన్నా కూడా పర్వాలేదు. స్పూన్తో కలుపుతూ గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దను ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1.5 టీ స్పూన్ శనగపిండి, 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. బంగాళదుంప, శనగపిండి బైండింగ్ కోసం ఉపయోగపడతాయి. కార్న్ఫ్లోర్ ఈ పిండిలో తడి ఏమైనా ఉంటే పీల్చుకుని పిండిని గట్టిగా చేయడానికి సహాయపడుతుంది. మొత్తం కలుపుకునేసరికి పిండి ఇలా మొత్తగా అవుతుంది. ఇప్పుడు చేతులకి కొద్దిగా నూనెను రాసుకుని కొద్దిగా పిండిని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న వడల్లా చేసుకోవాలి. పనియారం ప్యాన్లో ఫ్రై చేయాలి అనుకుంటే ఇలా వడల్లా కాకుండా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఒక్కసారి చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగే మొత్తం పిండితోటి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకుని అందులోకి 2 నుంచి 3 టీ స్పూన్ల నూనె వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా రెడీ చేసుకున్న వడలను ప్యాన్కి సరిపడా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుని వీటిని షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. అయితే కాబూలీ శనగలతో చేసాం కాబట్టి డీప్ ఫ్రై చేస్తే మాత్రం ఆయిల్లో విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి. వీటిని ఏదైనా స్పైసీగా ఉండే చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటాయి. లేదా టమాటా కెచప్తో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సింపుల్గా స్నాక్ చేయాలంటే ఇలా కాబూలీ శనగలతోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.